అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10వ తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించి ఈరోజు జరిగిన తెలుగు ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ వచ్చేసి 100 మార్కులకు, సమయం వచ్చేసి 3 గంటల 15 నిమిషాలకు. తర్వాత ఇవన్నీ విద్యార్థులకు సూచనలు. ఇవి చదివిన తర్వాత మీరు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళండి. విభాగం 1లో అవగాహన ప్రతిస్పందన రోమన్ 1. క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. క్వశ్చన్ 8 మార్కులు ఇస్తారమ్మా. ఇక్కడ మనకు పద్యం ఇస్తారు, దీనికి సంబంధించి ప్రశ్నలు రాయాలా. ఇక్కడ పై పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. అంటే పైన ఉన్న క్వశ్చన్స్ 3 కూడా ఆ పద్యానికి సంబంధించినవే కదా, ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. తర్వాత మనకు తెలియని పద్యం ఇస్తారు, దానికి సంబంధించిన ప్రశ్నలు. రెండవ క్వశ్చన్ నంబర్, క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చినారు, సమాధానాలు పేరాగ్రాఫ్లోనే ఉంటాయి. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ సమాధానాలు పేరాగ్రాఫ్లో వెతికి రాయాలి. మనము జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, పై గద్యం ఆధారంగా ఏదైనా ప్రశ్న తయారు చేయనన్నప్పుడు పైన ఉండే క్వశ్చన్స్ కూడా ఆ పేరాగ్రాఫ్కి సంబంధించినవే. క్వశ్చన్ నెంబర్ ఏసి అది పైన ఉండే దానిలో ఏదో ఒకటి పూర్తిగా కరెక్ట్గా రాస్తే సరిపోతుంది. రామాయణం నుండి ఇచ్చిన క్రింది వాక్యాలలో ఏ ఏ కాండాలకు చెందినవో వాక్య రూపంలో రాయండి. ఇవి రామాయణానికి సంబంధించిన కాండాలు, ఇది ఏ కాండమో రాయాల. క్రింది అపరిచిత గద్యంను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. పేరాగ్రాఫ్ చదవాల, మనకు తెలియని పేరాగ్రాఫు. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ పేరాగ్రాఫ్లోనే ఉంటాయమ్మా. తర్వాత విభాగం 2 వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించినవి. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 3x4 12 మార్కులు. యుద్ధ విజేత పాఠ్యభాగ కవి నేతల ప్రతాప్ కుమార్ గురించి రాయండి. కథానిక ప్రక్రియ గురించి రాయండి. హనుమంతుడి పాత్ర స్వభావం రాయండి. 3 రాయాల్సిందే. 3 4 12 3 ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 4 మార్కులు, మొత్తం 12 మార్కులు. క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 3x8 24 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 8, 9, 10 ఇచ్చినారు కదా, దీనిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి రాయాలం. ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. మీకు ఇది ఐడియా ఉంటుంది, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. రోమన్ 3 విభాగం 3 భాషాంశాలు. ఇవన్నీ మనకి భాషాంశాలు ఉంటాయి. మొదటిగా వచ్చేసి ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లున్నది. మీరు తర్వాత ఘన విభజన చేయడం. తర్వాత భూషణం అంటే ఆభరణం. తర్జుమా అంటే ఏంది అనువాదము. కోరిక అంటే ఏంది పర్యాయ పదము. కాంక్ష వాంఛ. తర్వాత యుద్ధం అంటే ఏంది రణం పోరు. చిత్తరుగు అనే పదానికి ప్రకృతి. తర్వాత వైద్యుడు అంటే వెజ్జ. తర్వాత అధికారం నానార్థాలు. రాజ్యం అంటే దేశం నగరం. అమృతం అంటే మరణమును కలిగింపనిది సుధ. తర్వాత భాస్కరుడు ఉత్పత్తార్థం ఏంది కాంతిని కలగ చేయువాడు సూర్యుడు. కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు. ఈ జాతీయాన్ని ఏదైనా ఇష్టమైన విషయాన్ని చెప్పడంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత నేను చూపులు చూడడం అంటే మనకి ఏదైనా తెలియనప్పుడు, అర్థం కానప్పుడు, ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు నచ్చనప్పుడు కూడా తల కిందకు వెళ్ళి చూడడంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. తర్వాత యుద్ధోన్మాది. గీత గీసిన పదం యుద్ధ ప్లస్ ఉన్మాది. దోషాలు ప్లస్ ఉన్నవి, దోషాలున్నవి. తర్వాత మహాత్ముడు, ఈ ప్లస్ మహాత్ముడు. తర్వాత సాహిత్యాభిరుచి, సాహిత్యం అందు అభిరుచి. తర్వాత జ్ఞాన దీపిక, జ్ఞానం అనేది దీపం. తర్వాత ఇక్కడ జ్ఞానము దీపం ఉంది కదా, దీపం ఎట్లా ఉన్నాయి కాబట్టి చూసుకోవాలి. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లన్నాడు. ఈ వాక్యానికి సరైన ఆధునిక వాక్యం. ధర్మవ్యాధునితో కౌశికుడు ఇట్లనియే.
ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు అంటే ఆప్షన్ 1 కరెక్ట్. వానలు ఎక్కువగా కురుస్తాయి. వ్యతిరేకమైంది వానలు ఎక్కువగా కురవలేదు. క్రింది పద వ్యతిరేక క్రియ ఏంది? చదవక 1వ ఆన్సర్. పిల్లలందరూ ఒకే చోట చేరారు. పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. సామాన్య వాక్యాన్ని సంక్లిష్ట వాక్యంగా మార్చరా అంటే పిల్లలందరూ ఒకటే చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. వైద్యుడు వైద్యం చేశాడు. వైద్యునిచే వైద్యం చేయబడింది. తర్వాత నిప్పుతో ఆటలు ఆడవద్దు నిషేధార్థక వాక్యం. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ఇదేంటంటే ప్రశ్నార్థక వాక్యం. అందరూ బడికి వెళ్ళండి అనుమదార్థక వాక్యం. జీవని బొమ్మలు వేయగలదు సామర్థ్యార్థక వాక్యం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీళ్ళని మాత్రం స్కిప్ చేయొద్దు.